అసలు మంచి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఆస్తి కోసమేనా నిజంగా రోడ్డెక్కింది? అసలు మోహన్ బాబు గారు తన అనుచరితో ఎందుకు మనోజ్ గారిని కొట్టించారు? అండ్ అలాగే తను రెండో పెళ్లి చేస్తున్నారని మొత్తం ఆస్తి విష్ణు గారికి ఇద్దాం అనుకుంటున్నారా? అయితే ఇక్కడ లక్ష్మి గారు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? అసలు ఈ కేసు గురించి స్టోరీ మొత్తం తెలుసుకున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్, రాక్స్ తెలుగు. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ ఏమో మనం వీడియో చూసాం. మంచు మనోజ్ గారు ఒక వీడియో బయట వదిలారు. అదేంటంటే విష్ణు గారు వచ్చి కొడుతున్నారు అని ఒక వీడియో వదిలారు. తర్వాత టాక్ షో అని, మూవీ అని దాన్ని కవరప్ చేసి దాన్ని మర్చిపోయారు. అండ్ సడన్ గా నిన్న మంచు మనోజ్ గారు కంప్లైంట్ చేస్తాం ఏంటి? అండ్ అలాగే ఆయన హాస్పిటల్కి వెళ్తాం ఏంటి? అసలు దీని బ్యాక్ స్టోరీని తెలుసుకుందాం రండి. అండ్ యాక్చువల్గా దీని బ్యాక్ స్టోరీ వచ్చేసి ఏంటంటే ఆస్తి కోసమే గొడవ అని చెప్తున్నారు. అంటే ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు. మంచు లక్ష్మి గారే దగ్గరుండి మ్యారేజ్ చేశారంట. అండ్ అలాగే ఆస్తి విషయంలో విష్ణు గారికి ఎక్కువ వాళ్ళది, ఈయన తక్కువ ఇష్టం వల్ల సంథింగ్ ఏదో ఇష్యూస్ జరుగుతున్నాయి వీళ్ళిద్దరికి. అండ్ సడన్ గా ఇష్యూ బయటకి ఎందుకు వచ్చిందంటే, ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ ఇష్యూ, కానీ నేను సడన్ గా ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ అవుట్స్కట్స్ లో పెహడి షరీఫ్ దగ్గర మంచు మోహన్ బాబు గారికి ఒక ఫామ్ హౌస్ ఉంది. మంచు లక్ష్మి గారి యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఆ వీడియో ఉంది, చూడండి. అయితే ఆ ఫామ్ హౌస్ కి ఈ ఇష్యూ గురించి మాట్లాడదామని మంచు మనోజ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, అండ్ అలాగే మంచు విష్ణు గారు వీళ్ళందరూ వెళ్ళారంట. అయితే అక్కడ ఈ మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికి వారు ఈ కొద్దిగా మాట పెరిగి మంచు మోహన్ బాబు గారి అనుచుడైన అనిల్ అంట ఆయన మంచు మనోజ్ గారిని కొట్టారంట. ఎమ్మటిని ఈయన పోలీస్‌కి 100 డైల్ చేస్తే దగ్గరలో ఉన్న పెహరీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. అండ్ అలాగే ఎమ్మటిని ఎస్ఐ గారు కూడా ఎళ్లి అన్ని చూసొచ్చారంట. అయితే తర్వాత సెటిల్ చేసి ఏం లేదని ఎళ్ళిపోయారు. అండ్ కట్ చేస్తే ఈ ఇష్యూ అంతా న్యూస్ పేపర్‌లో బాగా ట్రెండ్ అయింది. ఈవినింగే ఆయన హైదరాబాద్‌లో ఒక హాస్పిటల్‌కి వచ్చి ట్రీట్మెంట్ చేపించుకున్నారు. ఆయన కుంటుతా ఎళ్లి అలాగే రిటర్న్ వచ్చేప్పుడు మెడకి బ్యాండేజ్ కట్టుకొని అలాగే కాలుకి దెబ్బ తగిలినట్టు చూపిచ్చారు. అయితే ఓవరాల్‌గా దీన్ని ఎందుకంటే ఆస్తి పంపకం మీద గొడవ వచ్చింది. అయితే ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్లేనా నిజంగా ఇట్లా మంచు మోహన్ బాబు గారు ఎక్కువ విష్ణు గారికి ఇస్తున్నారు? అయితే దీని గురించి ఇంకా అఫీషియల్‌గా బయట రాలా. నిజంగా తెలిసాక చూద్దాం. అండ్ ఇంకోటొచ్చేసి మంచు ఫ్యామిలీలో మంచోరెవరా అంటే అందరికి మంచు మనోజ్ గారే ఇష్టమండి. కొద్ది ఫ్యాన్ బేస్ ఎక్కువ కూడా ఆయనకి. ఎందుకంటే ఆయన ఓకే, ఇది మంచు ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్‌కి నచ్చకపోవచ్చు గానీ, మనోజ్ గారు ఇట్లా షో చేయడు, ఓవర్ యాక్షన్ చేయరు. కాబట్టి ఆయనకి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఇప్పటికి మూవీ చేసి 7 years అయినా ఆయన ఫ్యాన్ బేస్ అంతే ఉందండి. ఎందుకంటే ఆయన అందరు హీరోస్‌తో ఉండే విధానం గాని అసలు నెక్స్ట్ లెవెల్. అయితే ఆయన ఈ మధ్య మూవీస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేశారు. 'హనుమాన్' హీరో అయిన ఆయన నెక్స్ట్ మూవీ అయిన 'మిరాజ్' మూవీలో విలన్‌లా చేస్తున్నారని మనందరికి తెలుసు. అండ్ అలాగే ఈయన తమిళ్ మూవీ అయిన 'గరుడన్‌ని' తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే దీంట్లో ముగ్గురు హీరో ఉండబోతున్నారు. బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, అండ్ అలాగే నారా రోహిత్ గారు, అండ్ అలాగే మంచు మనోజ్ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మూవీని రీమేక్ చేయబోతున్నారు. ఆయన మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇచ్చి ఆయన కెరియర్‌ని స్టార్ట్ చేసే టైంలో మళ్ళీ గొడవలేంటో. అసలు మీరు వీళ్ళ ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.